ఎందుకు పోవాలి బయటికి ఇక్కడి నుంచి వెళ్ళి? నేను సభ్యుడిని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి. సస్పెన్షన్ అంటే కేవలం ఆ హౌస్లో జరుగుతున్నది, సభ జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రొసీడింగ్స్లో పాల్గొనే అవకాశం ఉండదు. సస్పెన్షన్ అంటే అంతవరకే పరిమితి. సభ జరుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఈవెన్ లాబీలో కూడా కూర్చోవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి ఎంత గొప్ప డెమోక్రటిక్ ప్రభుత్వం అంటే, ఎంత ప్రజాపాలన అంటే ఇంత గొప్పగా కనబడుతుంది వాళ్ళకి. నేను ఆశ్చర్యంగా నేను మళ్ళీ అడిగిరాపో, నువ్వు తెలియక తొందరపడుతున్నావేమో, ఈ మధ్యన మీరు అధికారులు కూడా కొంచెం అతి అవుతున్నారు, ఎందుకో స్వామి భక్తి ఎక్కువైతుంది మీకు, పోయి అడిగిరండి స్పీకర్ గారినా సెక్రటరీ గారినా అడిగిరా మళ్ళొకసారి. నన్ను కేవలం హౌస్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ నుంచే సస్పెండ్ చేసిండా, మొత్తం ప్రిమిసెస్ నుంచి చేసిండ్రా, మొత్తం గేట్ ఒకటికే ఎంటర్ కావద్దని చేసిండ్రా, నువ్వు అడిగిరా మొదలు. అడిగేసి వచ్చి స్పీకర్ గారు కనుక ఆ మాట చెప్తే నేను సిద్ధమే. ఆ గేట్ ముందు కూడా చక్రం నాకేం లేదు, స్పీకర్ గారికి ఆ పవర్ ఉంది నాకు తెలుసు, మరి పోయి అడిగిరా మళ్ళీ ఒకసారి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు, నువ్వు ఎక్కువ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నట్టున్నావు, పోయి అడిగిరా అని చెప్పినాను నేను. సస్పెన్షన్ తర్వాత ఆయన లోపలికి రానివ్వలేదని, మెయిన్ డోర్ నుంచి రేవంత్ రెడ్డిని కానీ అప్పుడు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేని కానీ కనీసం మెయిన్ డోర్ నుంచి కూడా లోపలికి రానివ్వలేదు అని. నేనేమంటున్నా, మీరే చెప్పారు వాళ్ళు అక్కడ నిరసన చేస్తుంటే రానివ్వలేదు అన్నారు. మేము కూడా పోయి ఇతరుల పనులకు ఆటంకం కలిగిస్తూ మెట్ల మీద కూర్చోవడమో, ప్రిమిసెస్లో కూర్చొని మేము ఏదైనా మీడియాకు చెప్పడమో ఇంకోటో చేసినప్పుడు సహజంగా చేయొచ్చు. అది నేను అది ఏం చేస్తాను, నేను నిరసన చెప్పలే కదా. సస్పెన్షన్ అంగీకరించిన నేను స్పీకర్ గారిని గౌరవించేవాడిగా, నిబంధనలు పాటించేవాడిగా వచ్చిన నేను మా ఆఫీస్ రూమ్లో నేను కూర్చున్నాను. నేనేమంటాను ఇప్పుడు కూడా, ఒకవేళ నన్ను మొత్తం ప్రిమిసెస్లోకి రాకుండా నేను నిషేధించినా, నేను సస్పెండ్ చేసినా అని కనుక స్పీకర్ గారు అంటే నాకేం అభ్యంతరం లేదు. అది రావాలి, స్పీకర్ గారు నోటించి రావాలి, ప్రొసీడింగ్స్లో రావాలి. ఏదైనా ఆర్డర్ల ప్రకారం కదా నడవాల్సింది ఎవరైనా. ఇప్పుడు మొత్తం జరిగిన పరిణామంపై కేసీఆర్ ఏమన్నారు, కేటీఆర్ ఏమన్నారు, ఇంతసేపు చర్చలు జరిపారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈరోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక హౌస్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరేం చేయబోతున్నారు? సింపుల్, ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం ముందు రోజు సాయంత్రమే నిర్ణయించుకున్నది. ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. నిన్న 3-4 గంటలు ఆలస్యం అవడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి, వీరికి దొరకలేదు కాబట్టి, దొరికి వారి ఆర్డర్ మేరకే ఇది చేయాలి కాబట్టి కూర్చున్నారు అక్కడ. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేయాలనేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం చేస్తారు, దాని ప్రకారం ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరు గవర్నర్ తీర్మానం మీద మాట్లాడినా వాళ్ళను సస్పెండ్ చేయాలని ముందుగానే ఒక ప్లాన్తో, ఒక స్క్రిప్ట్తో వచ్చే కావాలనే సభను డిస్టర్బ్ చేశారు. నేను అన్న పదాన్ని ఒక వ్యతిరేక కోణంలో చూసి కావాలని సస్పెండ్ చేసేటువంటి ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగింది తప్ప ఎక్కడా నేను స్పృహలో ఉండి ఉద్దేశపూర్వకంగా ఖచ్చితంగా ప్రజలకు తెలియాలని చెప్పినటువంటి అంశాలనే అసెంబ్లీలో ప్రస్తావించాను. నేను దానికి కట్టుబడి ఉన్నాను అంటున్నాడు జగదీష్ రెడ్డి. ఓటు స్టూడియో.